చూస్తున్నాము హైదరాబాద్ దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేగింది. కాలేజ్ క్యాంటీన్లో సీనియర్ విద్యార్థి శ్యామ్పై జూనియర్ స్టూడెంట్ దాడి చేశాడు. సీనియర్ మూతి పగిలి పన్ను విరిగిందని సమాచారం అందుతోంది. యాంటీ ర్యాగింగ్ కమిటీతో కాలేజీ యాజమాన్యం విచారణ జరిపిస్తూ ఉండగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో జూనియర్ స్టూడెంట్ కేసు పెట్టాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎంఎల్ఆర్ఐటి కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేగింది, ఏం జరిగింది అసలు? టీఆర్ఎస్ ఎమ్మెల్యే మరియు రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి దుండిగల్లో ఉన్నటువంటి ఎంఎల్ఆర్ఐటి మరియు లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. నిత్యం వివాదాలు జరుగుతున్నాయి ఈ కాలేజీలో. ఎందుకంటే కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కొంచెం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి తాజాగా విద్యార్థిని ఆత్మహత్య ఘటన కూడా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నట్టుగా కూడా పోలీసుల విచారణ కూడా తెలియదు. అయితే తాజాగా సీనియర్ జూనియర్ విద్యార్థుల మధ్య ర్యాగింగ్ అనేది గొడవకు కారణమైంది. సీనియర్ విద్యార్థి శ్యామ్ పైన జూనియర్ విద్యార్థి ప్రణయ్ దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. క్యాంటీన్ లో ఇరువురికి గొడవ జరగడంతో జూనియర్ విద్యార్థి సీనియర్ పైన దాడి చేశారు. ఎందుకంటే హద్దు మీరి సీనియర్లు జూనియర్ల పైన ర్యాగింగ్ చేసినట్టుగా కూడా జూనియర్లు ఆగ్రహానికి గురైనట్టుగా తెలుస్తుంది. జూనియర్ విద్యార్థి ప్రణయ్ సీనియర్ పైన చేయి చేసుకోవడం, క్యాంటీన్ లో గొడవ అనంతరం సీనియర్ పైన దాడి చేయడంతో తన నోట్లో ఉన్నటువంటి పండ్లు రాలిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఈ మొత్తం గొడవ జరుగుతున్న అనంతరం కూడా వీరు మరి గేటు బయటకు వెళ్ళి కూడా కాలేజ్ ఆవరణకు బయటకు వెళ్ళి కూడా గొడవ పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఈ మొత్తం విషయాన్ని ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో కాలేజీకి సంబంధించిన ఫ్యాకల్టీకి చెప్పినా కూడా వారు మీరు ఏదైనా ఉంటే ఈ గొడవలన్నీ గేటు బయట చూసుకోవాలన్న నిర్లక్ష్యపు ధోరణి అవలంబించారు. ఇటు ఫ్యాకల్టీ ఈ టీచర్స్ సంబంధించిన ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ధోరణి వల్లనే గొడవ పెరిగిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు జూనియర్స్ మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ మొత్తం ఉదంతం పైన జూనియర్ విద్యార్థి వెళ్లి సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ అడ్డు మీరుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసడంతో పోలీసులు కూడా దుండిగల్ పోలీసులు మొత్తం వ్యవహారం పైన కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం పైన ఒకటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మొత్తం తరచూ జరుగుతున్న వివాదాల పైన దుండిగల్లో ఉన్నటువంటి ఎంఎల్ఆర్ఐటి కాలేజీ యాజమాన్యం ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుంది. విద్యార్థుల భద్రత విషయంలో కూడా కొన్ని చర్యలు తీసుకోవడం లేదంటూ కొన్ని ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ర్యాగింగ్ విషయంలో కూడా యాంటీ ర్యాగింగ్ సెల్ కూడా దీనికి సంబంధించిన ఈ మొత్తం విషయం పైన ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో కూడా ఏ విషయాలు తేలుతాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాలేజీ యాజమాన్యం మాత్రం ఇట్లాంటి నిర్లక్ష్యపు ధోరణిని అవలంబించడం వల్లనే విద్యార్థుల భద్రతకు కొంత ఇబ్బంది కలుగుతున్నట్లుగా కూడా విద్యార్థులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.